బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నిరుపమ్ పరిటాల. ప్రస్తుతం పలు బుల్లితెర సీరియల్స్లో నటిస్తూ, అలాగే సీరియల్స్ నిర్మిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన భార్యతో మొదటి పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి పలు విషయాలను తెలియజేశారు నిరుపమ్. నిరుపమ్ చంద్రముఖి అనే సీరియల్ ద్వారా బుల్లితెర నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్ తనకు మొదటి సీరియల్ కావడం విశేషం. తన భార్య మంజుల సైతం చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది తెలుగులో ఆమెకు ఫస్ట్ సీరియల్. తెలుగులో మంజులకు ఇది ఫస్ట్ సీరియల్ అయినప్పటికీ కన్నడలో మాత్రం ఆమె అప్పటికే పలు సీరియల్స్లో నటించారని, నటన విషయంలో ఆమె నాకంటే సీనియర్ అని నిరుపమ్ తెలిపారు. ఇక ఆర్కా మీడియాలో ఈ సీరియల్ షూటింగ్ జరిగింది. అయితే అప్పటికే ఆర్కా మీడియా కన్నడలో ఒక సీరియల్ చేయడంతో అక్కడ మంచి సక్సెస్ కావడం వల్లే మంజులను ఈ సీరియల్లో తీసుకున్నారని నిరుపమ్ తెలిపారు. ఇక ఈ సీరియల్ టైంలోనే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళిందని చెప్పారు. ఈ సీరియల్ షూటింగ్ ప్రారంభమైన ఏడాది పాటు మాకు పెద్దగా మాటలు లేవని తెలిపారు. అయితే ఆమెకు తెలుగు రాదు. ఏదైనా మాట్లాడుకోవాలి అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడుకునే వాళ్ళం. అలాగే తనకు తెలుగు డైలాగ్స్ గురించి ఏదైనా డౌట్స్ వస్తే తనే చెప్పేవాడినని నిరుపమ్ తెలిపారు. అయితే ఏడాది తర్వాత మేమిద్దరం ఒకరి ఫోన్ నంబర్స్ ఒకరం మార్చుకున్న తర్వాతనే అస్సలు కథ మొదలైందని తెలిపారు. మంజుల కూడా అచ్చం నాలాగా ఆలోచిస్తుంది. నేను ఎలాగైతే కుటుంబ బాధ్యతలను చిన్న వయసులో తీసుకున్నానో తాను కూడా అలాగే కుటుంబ బాధ్యతలను తీసుకోవడం నాకు బాగా నచ్చిందని తెలిపారు. మంజుల వాళ్ళు నలుగురు సిస్టర్స్ అయినప్పటికీ చిన్న వయసులోనే ఈమె తన కుటుంబ బాధ్యతలను తీసుకోవడంతో మంజులపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడిందని తెలిపారు. ఇక ఫోన్ మెంబర్స్ మార్చుకున్న తర్వాత మా ఇద్దరి మధ్య బాండింగ్ మరింత బలపడింది. అయితే ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం కొద్ది రోజులు మేము అసలు ఫోన్ మాట్లాడుకోలేదు. మాకనిపించినవన్నీ ఒక పేపర్లో రాసి చెక్ చేసుకున్నాము. ఇలా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యే వరకు మాట్లాడుకోలేదు. అప్పుడే మేమిద్దరం ఒకరికొకరం కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత పేరెంట్స్కి చెప్పడం, పెళ్లికి ఒప్పించడం జరిగిందని నిరుపమ్ తెలిపారు. ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మకు అనుమానం వచ్చి నన్ను అడిగితే చెప్పాను. తనని తీసుకురమ్మని చెప్పింది. అమ్మకు కూడా బాగా నచ్చింది. మా పెళ్లి కోసం పేరెంట్స్ని ఒప్పించడం పెద్ద కష్టమేం కాలేదు అంటూ నిరుపమ్ తెలిపారు.